ప్రేమ పేరుతో వేధింపులకు మరో బాలిక బలైంది. హైదరాబాద్ హనుమాన్ నగర్ లో నివసించే ముత్యాల సోని ఆత్మహత్య చేసుకుంది. సూరజ్ అనే యువకుడు ఆమెను కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నాడు. దీనిపై ఆమె కుటుంబ సభ్యులు గతంలో మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా వారు పట్టించుకోకపోవడంతో సోని ఆత్మహత్య చేసుకుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ని అడిగి తెలుసుకుందాం. కమల్, చెప్పండి, ఇందులో పోకిరి వేధింపులతో పాటు పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉన్నట్టు కనిపిస్తోంది కదా, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? మల్కాజ్గిరి పోలీసులకు సోని కుటుంబ సభ్యులు గతంలో ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పోలీసులు సకాలంలో స్పందించకపోవడం వల్లే ఈ రోజు ఆత్మహత్య జరిగిందని చెప్పి కూడా బంధువులు ఆరోపిస్తున్నారు. సోనిని గత కొద్ది కాలంగా సూరజ్ అనే యువకుడు ప్రేమ పేరుతో వేధించడం, వెంటబడడం తాను భరించలేకే, ఈ ప్రేమ వేధింపులు భరించలేకే కుటుంబ సభ్యులకు చెప్పడంతో కుటుంబ సభ్యులు కూడా గతంలో మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో సూరజ్ కు కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి పోలీసులు నచ్చజెప్పి వదిలేయడం జరిగింది. అయినప్పటికీ కూడా సూరజ్ లో మార్పు రాకపోవడం, ప్రేమ పేరుతో వేధింపులు ఎక్కువ అవడం, పోలీసులను ఆశ్రయించిన ఫలితం లేకపోవడంతో సోని ఆత్మహత్యకు పాల్పడింది. ప్రస్తుతానికి కుటుంబ సభ్యులు మరోసారి ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యకు సూరజ్ వేధింపులే కారణమని చెప్పి కూడా మల్కాజ్గిరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినటువంటి పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతానికి సూరజ్ నుంచి పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. గతంలో కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి పోలీసులు వెంబడించొద్దు, సోని వెంటబడద్దు ప్రేమ పేరుతో అని చెప్పినప్పటికీ కూడా సూరజ్ వెంటబడంతోనే ఈ ఆత్మహత్య జరిగిందని చెప్పి కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ కమల్.